సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. చూస్తున్నాం కదా, వినాయకుడు ఈరోజు 10వ రోజు నిమజ్జనానికి స్టార్ట్ అవుతున్నారు. ఇది శ్రీ సాయి గణేష్ యూత్ అసోసియేషన్ వాళ్ళు సోమాజీ కూడా పెట్టినారు. అండ్ చూస్తున్నారు కదా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ తేడా లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఘనంగా పూజలు చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్లో పెట్టచ్చు డౌన్లోడ్ చేసుకో. అయితే నేను కూడా పెడతా అయితే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? దాదాపు 15 సంవత్సరాల నుండి నేను టైం బండ్కి వస్తుంటాను మేడం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి? చాలా బాగా అనిపిస్తుంది మేడం, కానీ ఈ జనాలలో ఉండాలంటే చాలా విపరీతమైన భయం అనిపిస్తుంది. చిన్నపిల్లలను తీసుకుని ఎంత భయం ఉంటుంది మేడం. అందుకోసమని ఇన్ని రోజులు వినాయకుడిని పూజించుకుంటాం, కానీ ఒక్కసారిగా నిమజ్జనం అంటే ఆ రోజు మనకు బాధేస్తుంది కదా. అవునమ్మా, అదైతే చాలా బాధ వేస్తుందమ్మా. 9 రోజులు మనం గణనాథుని విపరీతంగా భక్తితో కొలిచిన తర్వాత మనం ఒకటేసారి అతన్ని ఉండబోయి నిమజ్జనం చేయాలంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. కానీ ఆ బాధలోనే భక్తి ఉన్నదమ్మా మనకు, అంతే కదమ్మా. ఇన్ని రోజులు పూజలు అందుకొని మనకు ఆయన ఏదో ఆశీర్వాదం ఇస్తుంటాడు కాబట్టి ఆయన దయ వల్ల ఇప్పుడు హైదరాబాద్ ఈ జనాలలో ఇంత జనాలు ఉన్నా కానీ ఆయన ఇంత ప్రశాంతంగా నిమజ్జనం అవుతుందంటే అది మన సంతోషమే అమ్మ, అది అంతే కదా. థ్యాంక్ యూ. మేము నారాయణపేట డిస్టిక్ నుంచి వచ్చినాం మేడం. ఫ్యామిలీతో వచ్చినాం చూడడానికి. చాలా బాగా అనిపిస్తుంది చూడడం కూడా, ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ చాలా ఇంట్రెస్ట్ మీద చూద్దాం అన్నందుకు ఈరోజు ఫ్యామిలీని తీసుకొచ్చినాం. ఇంతకుముందు నేను సింగిల్గా వస్తుంటే ప్రతి సంవత్సరం, ఈరోజు మొత్తం ఫ్యామిలీతో పాటు వచ్చేసినాం. అందు గురించి మొత్తం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఫస్ట్ టైం 15 సంవత్సరాలు అవుతుంది. నేను 15 సంవత్సరాలు అంటే ప్రతి సంవత్సరం నేను ఒక్కనే వచ్చేవాడిని. ఈసారి మొత్తం ఫ్యామిలీతో వచ్చేసినాం. ఇద్దరైతే వాయిస్ ఇచ్చేస్తాను. పబ్లిక్ టాక్ ఏదో ఇష్టం వచ్చిన వాయిస్ ఇచ్చేస్తాను.
మా యూట్యూబ్ ఛానల్లో పెట్టచ్చు అన్నది డౌన్లోడ్ చేసుకోండి. ఉన్నది లోకేష్ కుమార్. అయితే నేను కూడా పెడతాను. నేను కూడా పెడతా అయితే. చూడు అది చేస్తే కూడా చేసేద్దాం. బయటికి రాండి లైవ్ లేట్గా వస్తా.
హలో వ్యూయర్స్, వెల్కమ్ టు 95 న్యూస్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నాం లోకేష్ గారు స్థాపించిన వినాయకుడు. మనం లోకేష్ గారితో ఇప్పుడు మాట్లాడుకుందాం. హలో, చెప్పండి. చెప్పండి, వినాయకుడిని ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇట్లా? మేడం, ఇది ఇక్కడ పెట్టడము 17 ఇయర్ రన్నింగ్ మేడం. ఇప్పటికి దేవాలయంతో ఇప్పటిదాకా అన్ని విధాలుగా అన్నీ మంచిగా చేసుకుంటూ మంచి సెలబ్రేషన్ తోటి వినాయకుడు అంటే ఒక దేవుని చూపించి చిన్నప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అందరం కలిసి ఇప్పటి వరకు అనుకోని విధంగా ఏ సంవత్సరం మిస్ కాకుండా దేవుని దగ్గరతో ఇప్పటిదాకా అంతా బాగానే చేసుకుంటూ వస్తున్నాము. ఆ దేవుని దగ్గరంతో ఇప్పటిదాకా బాగానే నడుస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మరి? ఫీల్ అయినా మన దేవుని భక్తి విషయంలో దేవుడు అంటే ఉత్సాహము, ఆయన అన్ని విషయాలు క్షమిస్తాడు. ఆ విధంగా మంచి ఉత్సాహంతో సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. లడ్డు వేలం పాట పెడుతున్నారు. లడ్డు వేలం పాట పెట్టడానికి చాలామంది వస్తున్నారు మేడం. కాకపోతే ఏంటంటే ఈ లడ్డు వేలం పాట పెడితే కొన్ని వాళ్ళే తీసుకెళ్ళడం బదులు మనం ఏంటంటే పంచితే అందరికీ బాగుంటుందని చెప్పేసి ఇక్కడే వేలం పాటలాగా లడ్డు పంచి పెట్టడం జరుగుతుంది. అమ్మడం అంటే జరగదు. తినడానికి లక్షల పైన వస్తుండ్రు, కానీ వద్దులే అన్నట్టుగా పంచి పెడితే ఆ సంతోషం వేరే ఉంటుంది. డబ్బులు వచ్చే పెద్ద గొప్ప కాదు కదా, ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాం దీనిలో. ఇది శ్రీ సాయి గణేష్ యూత్ అసోసియేషన్ వాళ్ళు సోమాజీ కూడా పెట్టినారు. అండ్ చూస్తున్నారు కదా, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ తేడా లేకుండా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడికి పూజల కోసం ఘనంగా భక్తి శ్రద్ధలతోటి ఘనంగా పూజలు చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు.